హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఉల్లగడ్డ కోడిగుడ్డు తీగూర చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎలా చూడండి, ఉల్లగడ్డలు ఫ్రెష్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గడ్డలు అండి. ఇవి ఏంటంటే ఒక ఒక హాఫ్ కేజీ దాకా ఉన్నాయి. దీంట్లో ఒక 4 కోడిగుడ్లు వేసేసి దీన్ని కంప్లీట్గా ఒక కూర చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కారం అయితే నేను మామూలుగా దక్షాది అంటారు కదండి, దక్షిణ సైడు మామూలుగా కారం అన్ని పసుపు కొమ్ములు ధనియాలు అవన్నీ వేసి చేస్తారు, ఆడిస్తారండి. ఆ కారంతో చేద్దామని ట్రై చేద్దాం. కానీ వాళ్ళు మామూలుగా కార పులుసు అట్లాంటివి పెడతారండి. కార పులుసు పెట్టినప్పుడు బాగుంటుంది టేస్ట్. అందువల్ల ఏంటంటే ఆ కారంతో ఈరోజు కూర చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కోడిగుడ్డు ఉల్లగడ్డ తీసుకున్నానండి. ఇవైతే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. వీటిని బాగా ఉడికిపోవాలి. ఉడికేటప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఉడికింది అనేది అంటే, మామూలుగా ఇవి బాగా కోడిగుడ్లు వచ్చి పగిలినట్టు వస్తాయి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. కోడిగుడ్లు సైడు కోడిలు చూడు అంటే పగిలినట్టు వచ్చాయి. అదే ఉల్లగడ్డలు మనం టచ్ చేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయండి. అప్పుడు మనకు ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయినట్టు వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇవి కంప్లీట్గా ఉడికిపోయినట్టున్నాయి. నేను సపరేట్ చేసి తోలు తీసేస్తాను. ఇప్పుడు అంతలోకి దీంట్లోకి ఒక 4-5 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకొస్తానండి. ఈ ఆనియన్ ఏంటంటే నీట్గా కట్ చేసేసాను. ఈ టమాటాలు కూడా నీట్గా కట్ చేసేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్. ధనియాల పొడి అంటే మామూలుగా నేను కూరల్లో కానీ తీగూరలో కానీ చేసి పెడతాను. ఏమేమి వేస్తానంటే దాంట్లోకి ధనియాలు, తెల్లగడ్డ, 2 కొంచెం చిటికెడు మిరియాలు, ఒక 2 పట్టలు, 2 మొగ్గలు, ఒక కొంచెం పట్ట వేస్తానండి. అవన్నీ పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. టమాటాలు కోసేటప్పుడు చూస్తున్నారు కదా, ఇవి సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా తొడియాలు తీసేస్తే దాంట్లో మామూలుగా ఏంటంటే టమాటాలు మనకి రాళ్ళు అనేది ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇట్లా టమాటాలు కట్ చేసి ఇట్లా తీసేస్తే బాగుంటుంది. అందుకే కిడ్నీ పేషెంట్కి టమాటాలు తినొద్దంటారు. అందువల్ల ఏంటంటే టమాటాలు అవాయిడ్ చేయమంటారు. అందువల్ల ఏంటంటే మన టమాటాలు కట్ చేసుకునేటప్పుడు మన హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇట్లా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. బాగుంటుంది కూడా, మనకి మామూలుగా ఉన్న వాళ్ళు కూడా నీట్గా ఉంటుంది అండి. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టేసుకొని దాన్ని హీట్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్లోకి మనం ఇప్పుడు మనకి కొంచెం జీలకర్ర, కాస్త ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు క్వాంటిటీస్లో మనం కొంచెం కొంచెం క్వాంటిటీస్లో ఇవి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి పోపు దినుసులు అంటారు కదా, పోపు దినుసులు ఇవి యాడ్ చేసిన తర్వాత చూడండి, నేను ఫస్ట్ అయితే నాకైతే ఇది హీట్ అయిపోయింది తర్వాత ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోకి కాస్త ఆవాలు వేస్తానండి. ఇప్పుడు ఆవాలు వేసేటప్పుడు ఏంటంటే ఆవాలు చిటపట అన్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కడైనా అన్నం తినేటప్పుడు కానీ కర్రీ టేస్ట్ చేసేటప్పుడు ఆవాలు తగిలితే టేస్ట్ బాగుంటుందండి. ఆవాలు కొంచెం వేసుకోవాలి. చూసినా కదా, ఆవాలు అయితే కొంచెం వేసేస్తున్నాను. దీనిలోకి కొంచెం జీలకర్ర వచ్చి ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర ఎందుకు వేస్తున్నానంటే మామూలుగా సైంటిఫిక్గా ప్రకారం అయితే జీలకర్ర తింటే మనకు కాల్షియం అండి. కానీ ఇక్కడ మామూలుగా కొందరు ఏంటంటే జీలకర్ర తింటే జీర్ణశక్తి మంచిది అంటారు. మామూలుగా ఏంటంటే కాల్షియం అనేది కావాలి, మనకు డైజెస్ట్ కావాలంటే జీలకర్రలో కాల్షియం ఉంటుంది. కాబట్టి అందరూ కూరలోకి జీలకర్ర వాడుతారు. చూస్తున్నారు కదా, 2 ఎండుమిరకాయలు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు ఇవి కూడా మొత్తం ఏంటంటే చిటపటాన్ని ఏగెత్తాయి. ఏగిన తర్వాత మనం ఇప్పుడు మామూలుగా టమాటా కట్ చేసి పెట్టినాం కదండి, అవి నీట్గా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవైతే నాకైతే బాగా చిటపట అంటున్నాయి, మీకు కొంచెం కనిపించలేదు. ఇవైతే కంప్లీట్గా చిటపట అన్నప్పుడు దీంట్లోకి టమాటాలు యాడ్ చేసుకోవాలి. నాకైతే కంప్లీట్ అయిపోయింది. టమాటాలు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఏంటంటే దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేస్తే తొందరగా అవి ఫ్రై అవుతాయండి. ఏంటంటే లో ఫ్లేమ్లో పెడితే కర్రీ కూడా బాగుంటుంది, ప్లస్ ఏంటంటే నీట్గా కుక్ అవుతాయండి. అందువల్ల ఏంటంటే టమాటా ఎర్రగడ్డ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే నీట్గా కుక్ అవుతాయి. ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, నాకైతే ఇది కొంచెం లైట్గా వేగింది. దీనిలోకి ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మర్చిపోయానండి, ఉప్పు యాడ్ చేస్తుంటే బాగా ఉడికిపోయినది. నేను మర్చిపోయాను, అందుకోసం అండి. ఇప్పుడు దీనికి దీన్ని ఒకసారి కలిపెట్టేసి దీంట్లో ఉప్పు యాడ్ చేసి దాన్ని ఒక 10 మినిట్స్ పెట్టేస్తాను. దీన్ని 10 మినిట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ లో ఫ్లేమ్లోకి ఈ ఉప్పు వేసినందుకు టమాటా ఎర్రగడ్డ అయితే చాలా నీట్గా కుక్ అవ్వద్దండి మనకి. అందువల్ల ఏంటంటే చాలామంది తొందరగా కుక్ అవ్వద్ది, నీట్గా కుక్ అవ్వద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే.
చూస్తున్నారు కదా, నేనైతే ఒక 10 మినిట్స్ దాకా దీన్ని మూత పెట్టేసినాను. అప్పుడప్పుడు తీసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఉల్లగడ్డలు చూస్తున్నా నీట్గా తోలు చేసి దీన్ని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఉల్లగడ్డ మీకు చూపిస్తాను. ఈ ఉల్లగడ్డని ఎట్లా కట్ చేసుకోవాలి, ఇట్లా ఫస్ట్ ఇట్లా ఒక పార్ట్గా కట్ చేసుకొని, ఒక గడ్డ వచ్చి మనకి 8 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. అలా చూస్తున్నా కదా, ఇలా మనకి ఇది 4 ఈ 4 పార్ట్స్గా వస్తుంది. అలా కట్ చేసి పెట్టుకోండి. అన్ని గడ్డలు కూడా అట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇంతలోకి నాకు ఏంటంటే ఇవి నీట్గా ఉడికిపోయాయి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఉడికేందో లేదని చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నాకు కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి. దీన్ని ఇంకా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోని ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, ఆల్రెడీ ఉప్పు సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి కారం, పసుపు యాడ్ చేసుకుందామండి. ఇది మామూలుగా ఏంటంటే చాలా ఫాస్ట్గా అయ్యే కర్రీ అండి. అందులో ఏంటంటే పొటాటో తినడానికి స్టాచ్యూ అనేది పిండి పదార్థం అనేది బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా. కొందరికి కీళ్ళ వాపులు అట్టుంటాయి కదా, అలాంటి వాళ్ళైతే ఉల్లగడ్డ అవాయిడ్ చేసుకోండి, తినకూడదు అంటారు కాబట్టి అందుకోసం అని చెప్తున్నాను. ఈ చూస్తున్నారు నాకైతే బాగా కుక్ అయిపోయినాయి కదా, ఇంకా కొంచెం ఒక 10% కుక్ అవ్వాలి ఇంకా కూడా. ఇవి అంతలోకి ఏంటంటే దీనిలోకి పసుపు, కారం యాడ్ చేస్తున్నాను. చెప్తారు కదండి, కారం ఈరోజు దక్షిణ సైడ్ అంటారు కదండి, అక్కడ మామూలుగా ఏంటంటే ధనియాలు, పసుపు కొమ్ములు అన్నీ యాడ్ చేసేసి ఉంటారండి. ఆ కారంతో ఈరోజు కూర చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే నాకైతే చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే బాగా కుక్ అయిపోయింది. వీటిలోకి పసుపు యాడ్ చేస్తాను, 1/2 స్పూను పసుపు యాడ్ చేసేస్తాను. ఇప్పుడు చూస్తున్నా కదా, దీంట్లోకి నేను కొంచెం ఉడికిపోయింది బాగా. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చేసింది. దీన్ని నీట్గా కలిపెట్టుకొని అడుగు అంటకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు మనం. దీంట్లో చూస్తున్నా ఈ విధంగా మనం టమాటా ఎర్రగడ్డ కర్రీ అయినా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చూస్తున్న ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లోకి నేనైతే ఇప్పుడు 1/2 టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసేసిన తర్వాత 1 మినిట్ అట్ట కలిపెట్టుకోండి, ఎందుకంటే మనకి పసుపు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడే నీళ్ళు పోసేసి ఉడికినా అది స్మెల్ రాదండి. కానీ ఏంటంటే ఆయిల్లో ఒక్కసారి ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక పసుపు, కారం వేసింది తర్వాత ఒక్క నిమిషం, జస్ట్ ఒక సెకండ్ అట్ట దాన్ని ఫ్రై అవ్వాలి. చూస్తున్న పసుపు, కారం కొంచెం కలర్ తక్కువగా ఉందనుకుంటున్నారు కదా, కలర్ తక్కువ కదండి, అది దక్షిణ సైడ్ కారం అనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం కలర్ తక్కువగా ఉంది. చూస్తున్నాగా ఈ విధంగా వేసేసిన తర్వాత 1 మినిట్ అటు ఉండిచ్చి దీన్ని కలిపెట్టేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తాను. ఇది ఏంటంటే ఈ విధంగా మనకి వేసుకోవడం వల్ల చూడండి, కొంచెం కర్రీ కలర్ తక్కువగా ఉంది, ఎందుకంటే కారమే ఎఫెక్ట్ అందువల్ల. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అందుకోసం నేను ట్రై చేస్తున్నాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లగడ్డలు, కోడిగుడ్లు, అవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాము. అంతలోకే ఈ ఉల్లగడ్డలు, కోడిగుడ్లు యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ దాకా లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు అనేది ఉల్లగడ్డలకి, కోడిగుడ్డుకి బాగా పర్ఫెక్ట్గా పట్టద్ది. కోడిగుడ్డుకి ఏంటంటే మూలుగా కొంచెం లైట్గా ఘాటు పెట్టుకొని వదులుకొని ఉప్పు, కారం బాగా పట్టుద్ది. అందువల్ల చూస్తున్నాగా ఈ విధంగా అయితే ఇవైతే నాకు కంప్లీట్ అయిపోయిన వాటికి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే చూడండి. ఇప్పుడు మనకి పులుసు ఎలా ఉందో ఇదంతా చిక్కబడాలండి. అందుకోసం దీనికి ఒక 10 to 15 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలి. లేదు ఎక్కువ క్వాంటిటీ అనుకుంటే ఇంకా ఒక 1/2 అవర్ దాకా పట్టుద్ది. అందుకోసం అనేది దీన్ని మూత పెట్టేసి వదిలేస్తున్నాను. అంతలోకే దీంట్లో కావాల్సిన పొడి అయితే నేను చెప్పాను కదా, ధనియాలు, తెల్లగడ్డ పౌడర్ అని చెప్పాను కదండి. ధనియాలు, తెల్లగడ్డ, పట్టా మొగ్గ, కొంచెం మిరియాలు, చిటికెడు బీపు గింజలు వేసి పొడి చేసి పెట్టుకుంటున్నాను. ఈ పొడి అయితే మామూలుగా అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను, చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారు నాకైతే కొంచెం బాగా అంటే చిక్కబడిపోయింది కూర. చూస్తున్నా కదా, ఈ విధంగా కూర చిక్కబడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి పొడి యాడ్ చేసేసి కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టేసుకుంటానండి. దీన్ని ఏంటంటే కొత్తిమీర అంటే లాస్ట్లో మనం బౌల్ ట్రాన్స్పరెంట్ చేసుకోవాలి. అంటే ఏ కర్రీ చేసినా సిల్వర్ దాంట్లో చేసుకొని స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే దీంట్లో కంప్లీట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడే కొత్తిమీర చేసేస్తే ఏంటంటే అది బాగా కుక్ అయిపోద్ది, బజ్జిగా అయిపోద్ది. అందువల్ల ఏంటంటే మనకి వేరే దాంట్లో ట్రాన్స్పరెంట్ చేసిన తర్వాత నేనైతే దీంట్లోకి యాడ్ చేస్తాను. ఇప్పుడైతే చూసినాక చిక్కబడిపోయింది కదా, దీంట్లోకి ఇప్పుడు మనం ఫస్ట్ పొడి చేస్తున్నామండి. చెప్పాను కదా ధనియాల పొడి అని. దీన్ని చూడండి, ఈ విధంగా ధనియాల పొడి ముందుగా చేసి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేదు మనం బయట పెట్టుకుంటే 1 to 10 days దాకా ఉంటుందండి. వీక్స్ కదండి, డేస్ దాకా ఉంటుంది. బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 month దాకా స్టోర్ చేసుకోవచ్చు. చూసినాక ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది. దీన్ని కలిపెట్టేస్తే మనకి నీట్గా
కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. అది కూడా ఏంటంటే ఇది చూస్తున్నా చిక్క పడిపోయింది, పులుసు కూడా లేదండి. జస్ట్ మనకి కలుపుకునే దానికి గ్రేవీ లాగా వచ్చేసింది. చూస్తున్నా కదా, దీన్ని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే దీంట్లో కొత్తిమీర కూడా సర్వ్ చేసేసి పెట్టాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందని నేను టేస్ట్ చూసి చెప్పాను. టేస్ట్ చూసి వాయిస్ రికార్డింగ్ పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. నాకు ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.